ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈ మార్చి నెలలో దర్శనానికి వెళ్ళాలంటే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి అని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,127 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,910 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,47,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోందండి. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది యథావిధిగా కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగానే కొనసాగుతున్నాయి. 1 గంటలోపే ఈ చిన్న పిల్లల దర్శనం మరియు విఐపి దర్శనాలు కంప్లీట్ అయిపోతాయండి. దీన్ని బట్టి ఈ రోజు తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉందండి. ఫ్రీ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది కాబట్టి భక్తుల రద్దీ అనేది సామాన్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ మార్చి నెలలో 300 రూపాయల దర్శనం టికెట్స్ గురించి అడుగుతున్నారండి భక్తులు. 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు కేవలం ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. ప్రతి నెల చివరి వారంలో వీటిని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను 2025 మే నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూన్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి టీటీడీ వారు. కరెక్ట్గా ఏ తేదీన ఏ టైంకి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్గా సమాచారం అనేది రావాలి. వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో నేను మీకు తెలియజేస్తాను. కొంతమంది భక్తులు టూరిజం కోటా టికెట్స్ గురించి అడుగుతున్నారు. మామూలుగా ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ బుకింగ్స్ వెబ్సైట్లో తిరుపతికి బస్ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ వారు అందించేవారు. కానీ ప్రస్తుతం టీటీడీ వారు ఈ టూరిజం కోటా దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఇప్పుడు టికెట్లు కావాలంటే ఈ దర్శనం టికెట్లను కేవలం టీటీడీ వారి వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తున్నారు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా వీటిని ఇవ్వరు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు దొరకని భక్తులైతే ఏమీ బాధపడిన అవసరం లేదండి. తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు దొరకని భక్తులు తిరుపతిలో ఇచ్చే ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవండి ఈ మార్చి నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం 10,000 రూపాయల టికెట్ సండే కూడా అవైలబుల్గా ఉంటుందా అని అడిగారు. 10,500 రూపాయల టికెట్ అండి. ఒక్కరికి 10,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ అంటారు. అవునండి, ఇది ఆదివారం పూట్ల కూడా అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఫుల్ అయిపోయి ఉంటే కనుక తిరుమల కొండపైన ప్రతిరోజు జేఈఓ ఆఫీస్లో ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఉదయం కేటాయిస్తారండి. అక్కడికి వెళ్ళైనా మీరు దర్శనం టికెట్లను తీసుకోవచ్చు. అలాగే హ్యాండిక్యాప్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి ఏ టైంలో ఫ్రీగా అలౌ చేస్తారు చెప్పగలరా, వాళ్ళకి దర్శనానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు.
ఏ టైంలో కూడా వారిని ఫ్రీగా అలౌ చేయరండి. హ్యాండిక్యాప్డ్ వారికి మరియు సీనియర్ సిటిజన్ భక్తులకైతే ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది ఉండాలి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో టీటీడీ వారు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్ నుంచి మరియు సీనియర్ సిటిజన్ దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ టికెట్లు అనేవి మే నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ మార్చి నెల చివరి వారంలో జూన్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. వాటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 65 లేదా 65 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులైతే మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో మీ యొక్క దర్శనం టికెట్తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను మీరు ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.